కాని హామీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తా అని హామీ ఇవ్వడం, తర్వాత తదనంతరం అధికారం రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అధికారం వచ్చి 7 నెలలు గడిచినా ఇప్పుడు అనేక కొర్రీలు పెట్టి, అనేక నిబంధనలు పెట్టి 1 లక్షలోపు రుణమాఫీని చేసినా అని చెప్తూ ప్రజలను, రైతులను అయోమయంలో సృష్టిస్తూ 1 లక్ష రుణమాఫీ చేసి 2 లక్షల రుణమాఫీ చేసినట్టు అని చెప్తూ కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. మేము వెంటనే ఈరెడ్ల మండల బీఆర్ఎస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అధికారంలోకి రాగానే బేషరతుగా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తానని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పడం జరిగింది. అంతకు మించి ఎంపీ ఎన్నికల్లో యాదాద్రి సాక్షిగా, వేములవాడ సాక్షిగా, ఏ గుడికో ఆ గుడికి దేవుడి సాక్షిగా నేను వెంటనే రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగింది. రుణమాఫీని 2 లక్షలు చేయకపోగా ఎన్నికల్లో అధికారంలోకి రాగానే ఇప్పుడైతే కేసీఆర్ గారు రైతు బంధు పథకం కింద 10,000 రూపాయలు ఇస్తున్నారు. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 15,000 రూపాయలు ఇస్తా అని అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతుల తరఫున, వెంటనే మీరు ఇస్తా అన్నటువంటి రైతు బంధు ఏదైతే ఉందో 15,000 రూపాయలు చొప్పున ప్రతి రైతుకు ఎకరానికి ఎలాంటి నిబంధనలు లేకుండా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ. జరిగి రైతులకు రైతు బంధు సహాయం చేయడం జరిగింది. సహాయం చేసినటువంటి రైతు బంధును ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చినట్టు తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు దాన్ని ఊసెత్తకుండా రైతులకు రైతు బంధును ఇవ్వకుండా ఆ రైతు బంధు నిధులనే ఇప్పుడు రైతు రుణమాఫీ కింద కన్వర్ట్ చేసి రైతులకు అర్థం కాకుండా అయోమయంలో గురి చేయడం జరుగుతున్నది. రైతుల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే బ్యాంకుల్లో ఉన్నటువంటి 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరి కూడా ఏకకాలంలో రుణమాఫీ చేయాలని మేము హెచ్చరిస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం.